రండి దేవుని వాక్యములు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు చెబుతున్నాడండి, నీవు గ్రహింపలేని సంగతులు, గొప్ప సంగతులు నేను నీకు తెలియచేయాలి అంటే నీవు నాకు మొర్ర పెట్టాలి. ఏం పెట్టాలి? మొర్ర పెడతామంటే తెలుసా? ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో గడపటం కంటే మొర్ర పెట్టడం అనేది దేవునికి ఇంకా ఇష్టమైన కార్యం. అంటే కొంతమంది పొడి ప్రార్థన చేస్తారు, కొంతమంది ఊరక కళ్ళు తెరిచేట చూడడం, ఒక్కని తెరిచేట చూడడం, ఒక్క బో అంటే అటు చూడడం, పిల్లోడు కదిలితే ఇటు చూడడం. చర్చిలోకి వచ్చి అందరూ ప్రార్థన చేస్తాడు, ఈ భక్తుడు ప్రార్థనలో బైబిల్ తెరిచి ఇప్పుడు చదువుతాడు ప్రకటన గ్రంథం. ఇంటికా లేదా టైం? అందరూ ప్రార్థన చేస్తుంటే అయ్యగారు ఎడ చదువుతాడు. విజయ్ కుమార్ నడిపిస్తూ ఉంటాడు కదా, దైవజనులు ప్రయాణం కోసం ప్రార్థన చేద్దామంటే అవునయ్యా అంటదామా. అవునయ్యా అంటే చెక్కల మొహం దాన్ని ప్రకటన చేస్తుంటే అవునయ్యా అంటవే, ప్రార్థన చేసాడు కూడా అయ్యో అవునయ్యా అనాలి. కొంతమంది అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. అందుకే ప్రార్థనలన్నీ కూడా ఏడేడే తిరుగుతున్నాయి, కానీ గడప కూడా దాటతలా, స్లాబ్ కూడా దాటలా, పరలోకానికి చేరట్లా. దేవుని బిడ్డలారా, మొరను కూర్చిన సంగతులు నేను చెప్తా. ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలు చదివినప్పుడు ఒక మాట చదివారు, 145వ కీర్తన 145వ కీర్తన చూడండి. అక్కడ ఒక చరణం మనం చదువుతాము. 18 చదవండి. 18 ఉన్నాడా? ఏమని చదువుతున్నావు అక్కడ? ఆయనకు మొర్ర పెట్టేవాళ్ళు ఒక బ్యాచ్, నిజముగా మొర్ర పెట్టేవాళ్ళు మరొక బ్యాచ్. అప్పుడు దేవుడు ఏమవుతున్నాడంట? వారికి సమీపముగా వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మొర్ర పెడితే దేవుడు ఏమవుతున్నాడంట? సమీపం. అరే దేవుడే దగ్గరికి వస్తున్నాడంట. ఏంది నా బిడ్డ, ఏందమ్మా ప్రార్థన చేసావు, ఏందమ్మా నాకు మొరపెడుతున్నావు, ఏం అవసరం ఉంది నీకు, ఏ బాధ ఉంది అంటూ దేవుడే దగ్గరికి వస్తున్నాడంట. మొర్ర పెడితే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటే వాళ్ళందరంట దేవునికి మొర్ర పెట్టారంట ఏకకంఠంతో. చదువుతారు ఆ మాట కూడా. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 2 సార్లు ఆ మాట చదువుదాం చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23 చదువమ్మ. అలాగున అనేక దినములు ఐగుప్తు రాజు చనిపోయాను, తాము చేయుచున్న చూడండి ఎట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు ఏం పెడుతున్నారంట? అమ్మ చెప్పండి, ఏం పెడుతున్నారంట? ఎవరికి? దేవునికి మొర్ర పెడుతూ ఉండగా బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరిన. చప్పట్లు కొట్టు గట్టిగా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. మొర్ర పెడితేనంట దేవుడు సమీపంగా వస్తున్నాడంట, దేవుని దగ్గరికి మొర్ర చేరిందంట. 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు ఆ మాట అంటాడు, ఎదుగో వారి మొర్రను విని నేనే దిగి వచ్చాను అని అంటాడు. దిగొచ్చా అంటే ఆడ నుంచి దిగి వచ్చాడు, టైర్ పడి దిగాడా? పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి దిగొచ్చా, కిందకొచ్చి ఈ మొర్ర పెడుతున్న వాళ్ళని విడిపించాలని కోరుకున్నాడంట. హల్లెలూయా. మండుచున్న పొదలో మోషేతో మాట్లాడాడు. మోషే, నా ప్రజలు మొర్ర పెడుతూ ఉండగా నేను ఇది మండుచున్న పొదలోకి దిగి వచ్చాను అన్నాడు దేవుడు.
మర్ర పెట్టవు, ఏమీ లేదు. ఊగుడే ఊగుడు, కొక్కుడు రోగం వచ్చిన కోడిలాగా ఊగుడే ఊగుడు. పొద్దాక ఒకటివే ఇవిడన్నా లేపటమే. మరేది? అరే, ఒకవైపు నీతో పాటు రక్షణ పొందిన నీ భర్త తాగుబోతుడైపోతే అసలు మొర్ర వస్తుందా నీకు? నీ పిల్లల ఏషాలు ఒకసారి చూడు, నీ కుటుంబ పరిస్థితి ఒకసారి చూడు. నేను మా ఇంటి వారందరూ యెహోవాను సేవించుచున్నాం అన్నాం అనుకో, రోడ్డు మీద నిలబడే నీ బతుకు జడ అంటాడు. ఎందుకు? ఏంది నువ్వు సేవించేది? ఆ మాట యెహోషువకు మాత్రమే ఉపయోగపడే మాట. అంతేనా కాదా? నువ్వు నీ ఇంట్లో సేవిస్తున్నారా? ఏంది సేవించేది? యేసయ్యకి అందరు కలిసి శాతబడి చేసేటట్టు ఉండారు. అంతేనా కాదా? మీరు సేవిస్తున్నారా, శాతబడి చేస్తున్నారా? సేవించే వాళ్ళు ఎట్టుంటారు? నది అద్దరిన మీ పితరులు దేన్ని ఆరాధించుకున్నారు, దేనికి మొక్కుకున్నారు, దేన్ని పూజించారో పూజించుకోండి. నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సత్తా ఉండాలి. ఓట్లు వస్తున్నాయి, ఉండండి, డబ్బులు ఎంతమంది తీసుకుంటారు అప్పుడు చెప్పండి ఆ మాట. నేను నా ఇంటి వారు యెహోవాను. అడిచ్చే మందు బాటలు తీసుకోండి. దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పటానికి నీకు అంత దమ్ము లేదు. ఎందుకంటే నువ్వు నిజముగా మొరపెడితేనంట దేవుడే సమీపానికి వస్తున్నాడంట. నువ్వు మొరపెడితే ఆ మొర దేవుని దగ్గరికి వెళ్తుందంట. దేవుడే మండుచున్న పొదలోకి దిగి వచ్చాడంట. 99వ కీర్తనలోన వారు యెహోవాకు మొర్ర పెట్టగా అనే మాట సమూయేలును గూర్చి, మోషేను గూర్చి, అహరోనును గూర్చి పలుకుతారు. చూడండి అక్కడ. అమ్మ అదేనా? చదువు. 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చారు. చప్పట్లు కొట్టు గట్టిగా హల్లెలూయా. మోషే, అహరోను, సమూయేలు, యాజకులు, ప్రవక్తలు దేవుని సన్నిధిలోనంట మొర్ర పెడితే వెంటనే దేవుడు ఉత్తరం ఇచ్చేసాడంట. సంవత్సరాలు 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 ప్రార్థన చేస్తూ 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 చేస్తనే ఉండవు, కానీ ఒక్కటన్నా నెరవేరిందని చెబుతావా? కారణం ఏందయ్యా అంటే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం లేదు, నిట్టూర్పులు వినటం లేదు. ఏదో వచ్చామా, కూర్చున్నాం, ప్రార్థన చేసామా, పొడి పొడి ప్రార్థన. కనీసం మనం ప్రార్థన చేస్తున్నామంటే, సుమాంజలి ఎన్ని బండలు తోడటానికి ఎన్ని నీళ్ళు అవసరం అవుతాయి నీకు? వారం వారం 2 బకెట్ల 2 బకెట్లు పెట్టి బండలు దుడిసిద్ది ఆ అమ్మాయి. శనివారం వరకు ఒక అమ్మాయి డ్యూటీ, బుధవారం ఇంకో డ్యూటీ. ఇప్పుడు ఏనండి, 2 బకెట్లు నీళ్ళన్నా ఇక్కడ తడిపి వెళ్ళొద్దు మనం? చెప్పరేంది? ఎంతమంది ఏడిస్తే 2 బకెట్లు నీళ్ళు రావా? దావీదు ఒక్కడు ఏడిస్తేనంట ఆయన పడుకున్న పరుపు పైన నీళ్ళల్లో తేలాడుతుందంట. స్తోత్రం చెప్పండి. ఒక్కడేడిస్తే నీకేడవుతుంది ఏడుపు? కొంతమందికి ఏడుపు అనేది తెలియదు. ఏడుపు రాదాళ్ళకి. నేను కొంతమందిని గమనిస్తా, కళ్ళు తెరిసే చూస్తూ ఉంటా. ఒక్కసారన్నా కళ్ళంపట నీళ్ళు పెట్టిద్ది యవనొస్తురాలనుకుంటా, రావు, కళ్ళంపట నీళ్ళు రావు. ఈ తల్లి మరి పిల్లల పరిస్థితి ఎట్టుంది, మరి భర్త పరిస్థితి ఎట్టుంది, కుటుంబ పరిస్థితులు ఏం బాగలేదే, ఏడ్చిద్దేమో ప్రభు సన్నిధిలో దొర్లి దొర్లి పశ్చాత్తాపడి ప్రభువా అంటూ మొరపెట్టిద్దేమో అనుకుంటా. ఏమి లేదు, ఎట్లా పెట్టి ఒక ఫోజు పెట్టి సావిత్రి ఫోజు ఏందే ప్రార్థన చేయమ్మా, చేసేది ప్రార్థనే. ఈ ఫోజుల్లో ప్రార్థన చేస్తావా? ఒక కాలు జాపి ఒక కాలు అడ్డకాలేసి ప్రార్థన చేస్తావా? ఏందమ్మా నీ ప్రార్థనకు అసలు తల లేదు, తోకలేదు. నీ ప్రార్థనకు అసలు ఏమన్నా
ఎవరు ఏమనుందా? ఎవడన్నా ఈ తల్లిలాగా ప్రార్థన చేయాలి, ఇది ఈ సహోదరులాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఇది. ప్రార్థన చేస్తుండగానే వీళ్ళ దేవుడు సమీపానికి వస్తాడు. ప్రార్థన చేస్తుండగా వీళ్ళ దేవుడు దిగొస్తాడు. ప్రార్థన చేస్తే వీళ్ళ దేవుడు వీళ్ళ మొర ఆలకిస్తాడు. నేను కూడా వీళ్ళలాగా ప్రార్థన చేయాలన్న ఆశ నీకుందా? ఇశ్రాయేలీయులు అందరూ చూస్తూ ఉండగా ఏలియా ప్రార్థన చేశాడండి. ఏమనో తెలుసా? ఇశ్రాయేలీల్లో ఒక ప్రవక్త ఉన్నాడని వీళ్ళందరికీ తెలియాలి. ఇశ్రాయేలు దేవుడే దేవుడని వీళ్ళందరికీ తెలియాలి. లోకములో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి అని ప్రార్థన చేశాడు. అతడు అలాగూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము నుంచి అంట అగ్ని దిగి వచ్చిందంట. స్తోత్రం చెప్పు, రెండు చేతులు ఎత్తి చెప్పు హల్లెలూయా. అగ్ని దిగి వచ్చే ప్రార్థన. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడకపోతే వర్షం పడే ప్రార్థన చేశాడు. ఏమంటే ఇవన్నీ మనం చెప్తున్నాం కానీ నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు నాకు అర్థం కావట్లా. ద్వితీయోపదేశ కాండంలో కూడా 4వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, అక్కడ మోషే అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వచనం, ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు ఏ గొప్ప జనముకైనా ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు మీరు చెప్పండి. నేను చాలా చిన్నోడినండి, చాలా చిన్నోడిని. మా ఊర్లో సభలు పెట్టారు, ఉజ్జీవ సభలు తెలుసుగా. ఇప్పుడైతే టెంట్లు వేస్తున్నాం మనం. అప్పుడైతే నెల రోజుల ముందు నుంచే తాటేకులతో పందిర్లు వేసేవాళ్ళు. అద్దెకి కర్రలు తెచ్చి, లేకపోతే కర్రలు కొను, లేకపోతే పల్లెటూరులో అక్కడక్కడ ఉంటాయి ఇళ్ళ దగ్గర పూరీలు కట్టుకునేవాళ్ళు కనుక ఆ కర్రలన్నీ తెచ్చి అటన్నిటికి గుర్తులు పెట్టి, ఇదిగో పలానా వాళ్ళు ఎర్ర రంగు కర్రలు, పలానా వాళ్ళు పసుపు రంగు అని గుర్తులు పెట్టి ఇక ఇవన్నీ గుంటలు తీసి నెల రోజులు పందిర్లు వేసేవాళ్ళు. ఇక మీటింగ్ రేపనగా ఈరోజు మొత్తం కప్పు కప్పేసేవాళ్ళు. నైట్కి నైటు సభలు జరుగుతూ ఉండే. ఆ సభలు జరుగుతూ ఉంటే ఆ సభలు జరిగే సమయంలో పేరు చెప్పనులే కానీ మా ఊర్లో ఒక మాంత్రికుడు ఉంటాడు. ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదులే కానీ మేము సేవకు వచ్చిన దాకా కూడా ఉన్నాడు ఆయన, మాంత్రికుడు ఆయన. సభలు ఎట్ట జరుగుతాయి చూద్దాం. మద్రాసు వచ్చేటప్పుడు శేషారత్నం అని ఒక తల్లిగారు ఉండేవాళ్ళు. చౌదరి కుటుంబంలో నుండి యేసుప్రభుని నమ్ముకొని ఆమె సాక్ష్యం చెబుతా పల్లెటూరులు ఏమి, పట్టణాలు ఏమి, ప్రాంతాలు ఏమి, ఎన్ని ప్రాంతాల్లో దేవుడు ఆ తల్లిని వాడుకున్నాడు. చాలా చిన్నవాళ్ళం మేము. శేషారత్నం వస్తుందంట మద్రాసు నుంచి అని నాకు తెలిసి గుంపు గుంపు జనం ఊర్లో, చుట్టుపక్కల ఊర్లో నుండి వచ్చేసారండి. ఆ సభలు జరగకుండా ఆపాలని ఆ అయ్యగారు అంట, ఏ అయ్యగారు మాంత్రికుడు 2 శక్తులను పంపించాడు. హాయ్ నువ్వు వెళ్ళి మీటింగ్లోకి వెళ్ళి ఆడెవ్వరు వాక్యం వినకూడదు, ఆ వాక్యం చెప్పేవాడు కూడా అసలు చెప్పకూడదు, ఏదో ఒక గల్బిలు చేసి రమ్మని పంపించాడంట. ఎడకు కూడా వచ్చినాయి ఆ శక్తులు. ఆ ఎండూరు వారిపాల నుంచి ఏమన్నా తెచ్చారా రుతుమక్క? ఏనండి తేలేదంటలే. దేవునికి స్తోత్రం చెప్పండి. మేడిపూలు తెచ్చారా? త్రిపురాంతకోళ్ళు తెచ్చారా? ఎవరు తేలేదా? కనీసం విజయవాడ ఏమన్నా వచ్చినాయా? ఏం రాలేదుగా. రాకపోతే దేవుని స్తోత్రం. వస్తే ఏం జరిగిందో చెబుతున్నది, ఏం భయం ఏమి లేదు. ఆ కూటాలు జరగకూడదు. ఆ శక్తులు వచ్చి ఆ శిరోకు గుంజ పట్టుకొని అసలు ప్రస్తుతానికి నిలబడి చూద్దాం అసలు ఏం జరుగుతున్నాయి అనుకున్నాయి అంట. గుంజ ఆ స్టాండ్ అంత దూరం ఉంటే అవి ఎంత ప్రయత్నం చేసినా వచ్చి గుంజ పట్టుకోలేకపోతున్నాయి అంట ఆ మాంత్రికుడు పంపిన శక్తులు. స్తోత్రం చెప్పండి. ఈలోపు పాటలు అయిపోయినాయి, ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది. అందరు కలిసి ఆఖరిలో ఒక పాట పాడతారు. సహవాసాలు ఉండ గొప్పతనం పాట పాడుకొని
ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుంటారు. వాళ్ళు పాట పాడేటప్పుడు ఇటుకి లేచినట్టుంది బాగా తిక్క. వెళ్ళిపోయి అంట మాంత్రికుడి దగ్గర, అన్నయ్య అంట, నువ్వేమో అక్కడ ఆహారం దొరికిద్ది అక్కడికి వెళ్ళు, ముందు ఆ పాస్టర్ని తిను, ఇలా తర్వాత వాళ్ళని తిను, ఆ బయట కూర్చున్నామని తిను, ఆ కాళ్ళు ఆరుజాపినామని తిను, సంపో రక్తం దాగండి అని పంపించావు కదా, కనీసం మేము పందిరి గుంజ కూడా పట్టుకోలేకపోయామని చెప్పని. మరి ఏం చేస్తారు వీరంటే, ఇప్పుడు మాకు అర్జెంటుగా ఆహారం కావాలి, ఏం చేస్తావో తెలీదు, నిన్ను తినమంటావా అన్నయ్య అంట దయ్యాలు. హల్లెలూయా. ఆయనే వచ్చి సాక్ష్యం చెప్పాడండి. అప్పుడు నుంచి ఆ మాంత్రిక సంబంధమైన విద్య వదిలిపెట్టి వ్యవసాయం చేసుకుంటూ బ్రతికాడు. చప్పట్లు కొట్టు గట్టిగా హల్లెలూయా. హైదరాబాద్ మహాపట్టణంలో జరిగిన కార్యం మన హైదరాబాదులో, తెలంగాణలో హైదరాబాదులో జరిగింది. రైనాడ్ బాంకే అనబడిన దైవజనుడు వచ్చాడు మన ప్రాంతానికి. యూట్యూబ్లో ఆయన వర్తమానాలు కూడా ఉంటాయి. ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ 2 లారీలకి ఈ కుంటోళ్ళు బళ్ళు వస్తాయి కదా, చక్రాల బళ్ళు కానీ ఈ నడిచడానికి పెట్టుకొస్తారు కదా, అలాంటివన్నీ కనీసం ఒక 2 లారీలకి ఎత్తి పంపిస్తాడు. అన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చాలా చాలా ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద మాంత్రికుల్ని పిలిపించి, వాడు మీటింగ్ గ్రౌండ్లో అడుగు పెట్టడం నురుగు గగ్గి చచ్చిపోవాలని చెప్పారంట. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. అప్పుడు ఆ దైవజనుడు ఏదో మనకులాగా నాకులాగా బలహీనుడు కాదు, దేవుని చేత బహుబలంగా వాడబడే దైవజనుడు. హల్లెలూయా. అసలు ఆ పేరు, ఆ వర్తమానాలు ఏంటంటేనే నాకు ఎప్పుడన్నా సమయం దొరికితే అట్లా చూస్తూ ఉంటా, పండుకొని చూసేవాడిని. నైట్ టైం ఎప్పుడన్నా కొంచెం నిద్ర రాలేదనుకో, ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా కొంచెం నిద్ర రాలేదనుకో, ఆ వర్తమానాలు పెట్టుకొని చూస్తూ ఉంటా. దైవజనుడు మాట్లాడుతున్నాయి. తెలుగులో ఏం చెప్పడు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఆయన చేసే అద్భుతాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన వేదిక దగ్గరికి వచ్చాడు. వీళ్ళందరూ కూడా పూజలో కూర్చొని శక్తులు పంపించారంట గ్రౌండ్లోకి. పంపిస్తే వాళ్ళందరూ ఏదో మాంత్రికులందరూ అక్కడొకళ్ళు ఉండారు ఆ గ్రౌండ్లో. అప్పుడు ఆ మీటింగ్కి వాస్తవానికి నా దగ్గర డబ్బులు లేకపోతే తెనాల్లో ఉంటాడు ఒక తమ్ముడు. ఆ తమ్ముడు బతివులాడతాడు. ఫోన్ చేశాడన్నా, నేను టిక్కెట్లు వాటికి ఆ మీటింగ్కి వెళ్ళాలంటే మనం డబ్బులు పెట్టి టిక్కెట్ కొనుక్కొని వెళ్ళాలి, నేను ఇస్తానన్న డబ్బులు నేను బుక్ చేస్తానన్న, అక్క మీరు పిల్లలు 4 రండి అని బతివులాడేవాడు. వద్దులే తమ్ముడు, అనుకూలతలు చూస్తామని చెప్పాను. ఆ మీటింగ్లో ఆ దైవజనుడు గ్రౌండ్లోకి వెళ్ళి స్టేజీ మీదకి వెళ్ళటమే ఏం చేశాడు తెలుసా? ఎవడక్క అదే చెబుతుంది ఇప్పుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా అన్నాడంట. మామూలుగా ఉండేవాళ్ళు గ్రౌండ్లో యేసయ్య నమ్ముకున్న బిడ్డలందరూ ఏమంటారు మీరు చెప్పండి? ఎట్టంటారా? హల్లెలూయా అంటారా? ఎట్టంటారు చెప్పండి? ఏనా దేవుని అని ఎట్టంటారు? అందరూ ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఆ మాట గ్రౌండ్లో అందరూ ఒక్కసారి అనేటప్పటికీ అక్కడక్కడ కూర్చున్న మాంత్రికులు అందరూ టక 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 పిట్ల పడిపోయినట్టు పడిపోయారంట. నోటంపడం నురుగ్గొక్కుతా బొర్లాడటం ప్రారంభించారు. గ్రౌండ్లో పరిచారకులు ఉంటారుగా, మొత్తానికి ఇళ్లలో దయ్యాలు బయటపడి అని చెప్పి ఈడ్చుకుంటూ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ స్టేజ్ ముందు పడేశారంట. దైవజనుడు ఆత్మలో పరవశిస్తూ ఆత్మలో ప్రవచనం చూస్తూ, వీళ్ళు ఎవరు అంటే మాంత్రికులు, మాంత్రిక విద్య కలిగిన వారు వీళ్ళు. అప్పుడు జోషి లాంటి వాడిని, ఇస్రాయేల్ లాంటి వాడిని పిలిపించి వెంటనే ముందేళ్ళకు గుండులు చేయమన్నాడట దైవజనుడు. ఎందుకో తెలుసా? వాళ్ళ శక్తి అందులో సంసోనుకు ఉన్నట్టుగా ఉండిద్దని ఆయన ఆత్మలో గ్రహించి శుభ్రంగా గుండులు చేసి ఆ దయ్యాలతో మాట్లాడుతున్నాడు. ఎందుకు వచ్చారు? ఈ మీటింగ్ జరగకూడదని ఫలానోళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, మాకిచ్చారు. ఏమి లేదు, మొట్టమొదట నిన్ను చంపేయమని వచ్చారు.
మేము వచ్చింది అందుకే, కానీ ఏమీ చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారంటే వీళ్ళు దేవునికి సమీపముగా ఉండేవాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు దేవునికి మొర్రపెట్టేవాళ్ళు. దేవుడే వీళ్ళకు సమీపంగా వచ్చి కార్యాలు చేసే భక్తులు వీళ్ళు. ఎవడండి మనల్ని ఏమన్నా చేయగలిగిన దమ్ము కలిగినోడు? నీకు శాతబడి చేస్తా అని ఒకడు ఫోన్ చేశాడంట పాస్టర్ గారికి. ఎప్పుడు చేస్తావు చెప్పు, నేనే మొదట ప్రార్థన చేస్తాను అన్నాడంట. ఎప్పుడు మొదలు పెడతావు చెబితే ప్రారంభ ప్రార్థన నేనే చేస్తాను అన్నాడంట. ఈడెవడ్రా బాబు, నేను బెదిరిస్తే ఈడేదో బెదిరిపోతాడు అనుకుంటే ఎప్పుడు చేస్తావని అడుగుతున్నాడేంది? యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు, 2 గుండెకాయలు కలిగిన వాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఏదైనా వనములో, క్షమించండి, ఆ గెత్సెమనే వనములో యేసు ఎవరు, యేసు ఎవరు అని సైనికులు ఆ రాత్రిపూట ఎతుకుతూ ఉంటే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి, మీరు ఎదుగుతున్న నజరేయుడైన యేసును నేనే అని చెప్పగలిగిన గుండెకాయ నా యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. అన్నిటికీ భయపడతా ఉంటారు. భయం భయం భయం. సంతోషమే సగం బలం అంటే దిగులే సగం జబ్బు. అన్నిటికీ భయమేనా? చెప్పండి. మరుగై ఉన్న సంగతులు మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలనుకుంటున్నావు? రెండోది, దేవునికి నిజముగా మొరపెట్టాలి. ఆ మొర ఎట్టుండాలి తెలుసా? నువ్వు మొరపెడుతూ ఉండగానే పరుగు పరుగును ప్రభు వచ్చి ఏంది బిడ్డా అని అడగాలి. ఆయనే దిగి వచ్చి కార్యాలు చేయాలి. ఇశ్రాయేలీలు అందరూ మొరపెడితే మోషేను పంపి 6 లక్షల కాల్బలం 430 సంవత్సరాలు బానిసలుగా ఉండే వాళ్ళని మోషే విడిపించి తీసుకెళ్ళలేదా? ఎర్ర సముద్రం దాటించలేదా? అరణ్యములో పోషించలేదా? నీళ్లు అంటే బండను జీల్చి నీళ్ళు ఇవ్వలేదా? ఎన్ని కార్యాలు చేశాడండి దేవుడు. ఎంత ప్రార్థన చేస్తున్నా మా ఓడు మారతలేదయ్యా. నువ్వు చేసే ప్రార్థనకు మారడు, నేను చెప్పిన ప్రార్థనకే మారతాడు. హల్లెలూయా. మర్ర పెట్టాలి. కనీసం మీ ఇంట్లో గచ్చు దుడుచుకునే నీళ్ళన్నా గార్చాలి. ఒక్క బొట్టొత్తి అప్పుడు అడుగు అవుతుందా? ఒక తల్లి కన్నీరు విడవాలని దేవుని వాక్యం చెబుతుంది. ఒక తండ్రి రేయి మొదటి జాముని లేచి పసిపిల్లల ప్రాణం కోసం దేవుని సన్నిధిలో విలపించమని దేవుని వాక్యం చెబుతుంటే ఏమన్నా చింత ఉందా? ఏం చేస్తావు పాస్టర్ గారు? పిల్లలను కన్నామా, రాతలను కన్నావా? రాతలను కనలా. రాత మార్చగలిగింది నీ ప్రార్థనకు శక్తి ఉంది. హల్లెలూయా. రాతలు మార్చొచ్చు ప్రార్థన ద్వారా. వింటున్నారా? పరిశుద్ధుడైన అగస్టిన్ అనే ఒక భక్తుడి గురించి ఏం చదువుతాం? ఆయన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో కొట్టుకొని యేసయ్య సిలువ దగ్గరికి వచ్చి పడ్డాను అన్నాడు. తల్లి ప్రార్థన, అమ్మ తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన చేస్తేనేమో 16 ఇళ్ళోళ్ళు అవతలోడు కూడా బీపీ పెరిగేటట్టు చేస్తారు ప్రార్థన. యేసయ్యా ఒరేయ్ చేసుకుంటే మెల్లికి చేసుకోరాదురా, మా పేడాలు ఎందుకు తెస్తావు అంటాడు వాడు. చేయిపోతేనేమో అసలు ఇంట్లో ఎవరన్నా ఉండారా లేరా అన్నట్టుకుంటుంది. చేస్తేనేమో మొత్తం దడే. ఒకరోజు పవన్ అంటాడు, పవన్ కళ్యాణ్ గారు కాదు, వాళ్ళ ఇంటి ముందు ఉండాలి ఒక పవన్, విజయ్ వాళ్ళ ఫ్రెండ్. ఆ పెద్ద రవణ చేసిద్దయ్యా ప్రార్థన. తెలుసమ్మా పెద్ద రవణ? ప్రార్థనకి రావచ్చు కదమ్మా అనుకో. నాకు రామాయణం మహాభారతం అన్నీ చెప్పేది. రామ్మ, నేను వారం నీకు 200 ఖర్చు పెట్టి ఆటో నేను ఛార్జీ పెట్టుకోండి రామ్మ అంటే రాదు. కానీ ప్రార్థన చేసిద్దంట. నేను అంటున్నాను, ఎవరి కోసం ఆ ప్రార్థన? వెళ్ళి చెప్పండి, ఎవరి కోసం అన్నాడు చేయబాకని చెప్పండి. దేనికోసం ఆ ప్రార్థన? మేము ప్రార్థనకి వెళ్తాం కాబట్టి, మా శనకేసులు ఇశ్రాయేలు వెళ్తాడు కాబట్టి, బ్రహ్మ వెళ్తాడు కాబట్టి మేము ప్రార్థనలు అనటానికి కాదు. నేను అంటున్నాను, ప్రభు సమీపించి కార్యాలు చేయగలగాలి. మన పిల్లల రాత మారాలి, వాళ్ళ భవిష్యత్తు మారాలి మన ప్రార్థన ద్వారా. మనము ప్రార్థన చేసి
వాళ్ళ రాతలు బాగు చేయాలి, మనం చెయ్యాలి. మాకు దేవుడిచ్చిన 2 పిల్లలు, వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేస్తాం. సోమవారం మేమే కాక కొంతమంది పిల్లలను కూర్చోబెట్టుకుంటాం, చేయమంటాం. ఈ పిల్లలు కూడా, అయ్యా ప్రేమన్నయ్యా హైదరాబాదులో ఉన్నాడయ్యా, తెలంగాణ మొత్తం కొన్నాడయ్యా, మొత్తం మాదేనయ్యా, అయ్యా 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 అంటారు. వీళ్ళు ఎప్పుడు ఆమె అని అంటారు, వాళ్ళకే తెలియదు. ఆమె ఇంత చెమటలో కూడా ఆ కోటు ఎందుకు తీతల్లా, మాకే అసలు ఇప్పి పడేద్దాం అనిపిస్తట, నీకెందుకు ఆ కోటు? ఓకే, వినండి. వాళ్ళు అందరూ కలిసి, అయ్యా డాడీ వాళ్ళు అన్నవాళ్ళకయ్యా అదిగో ఇల్లు కట్టాలయ్యా, చర్చి కట్టాలయ్యా, ఇవన్నీ మేమేం చేస్తాం, మళ్ళీ ఎరిపెడి చేస్తారు. దేనికోసమో తెలుసా? పిల్లలు రాతలు బాగుండాలి. ఎప్పటికీ మనం ఒకటే కోరుకోవాలి, మన ప్రార్థన మన పిల్లల్ని మనం ఎట్లా ఉంచుకోవాలనుకున్నామో, దేవుడు ఎట్లా చెయ్యాలనుకున్నాడో అట్లానే ఉంచుతుంది. చెప్పండి అందరు గట్టి ఆమేన్. నువ్వు ప్రార్థన చేయలేదనుకో, ఒక పెద్ద ఆయన అన్నాడు, చిన్న వయసు నుండి ఒక మొక్కను మనం ఊరక నీళ్లు పోతున్నాం, అవసరమైతే ఎరువేస్తున్నాం, దాన్ని అట్లే వదిలేసామనుకో, అదంట నిలువుగా పెరగదంట. చెప్పండి, అడ్డంగా నాటిని నీకే అడ్డం వచ్చింది, బాటకు అడ్డం వచ్చింది, రోడ్డుకి అడ్డం వచ్చింది. కొన్నిసార్లు దారిన పోయేవాళ్ళు కూడా, ఏంది ఆ గడ్డి మోపులు తీసుకెళ్ళేటప్పుడు తగులుకుంటుంది మీ చెట్టు, దాన్ని అడగరాదు అంటాడు ఈయన. దానికంటే మళ్ళీ తగాదలు. ఒకవేళ నేను అంటున్నాను, అదే మొక్కను గనక చిన్నప్పటి నుంచే ఒక తాడు తీసుకొని, ఒక కర్ర తీసుకొని చక్కగా కట్టుకుంటా వెళ్ళు, ఏమైద్ది? స్ట్రైట్కి వెళ్ళిపోయింది. ఎంత ఎత్తి పెరగాల్సిన చెట్టు అవసరమైతే ఇంకెక్కువ ఎత్తి పెరిగిద్ది. పిల్లల జీవితాలు కూడా అంతేనండి. క్రమంగా పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏడమ్మాయి వాడు ప్రార్థనకు రాలేదంటే రానంటున్నాడన్నా, రాడాడు. ఎందుకంటే అది క్రమం లేకుండా కంప చెట్లు పెరిగినట్టు పెరిగితే ఎట్టొస్తాడు ప్రార్థనకి? ఇక వీడు ఉండా, ఈడుంటే పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి, పొద్దున్నే లేచి బైబిల్ చదవాలి. ఆడుంటే వాళ్ళ తాతయ్య ఏమైనా చేపిస్తాడా, నాయనమ్మ చేపించిద్దా, మేనత్త చేపించిద్దా? వాళ్ళ అమ్మకే దిక్కు లేదు, వాళ్ళ నాన్నకి అసలే అవసరం లేదు. అందుకే ఆడు 2 రకాల పాటలు నేర్చుకున్నాడు. అరే ఇందాక ఏదో పాట పాడుతున్నావు, పాడరా అంటే సగమేమో మామూలు యేసయ్య పాట, సగమేమో సినిమా పాట. పూర్తిగా విన్న తర్వాత ఈరోజు నీకు బాగుంది అబ్బాయి కోటింగ్ అన్న. ఏంటంటే ఫస్ట్ పాడేది బాగానే ఉందిరా, అది రెస్టారేషన్ పాట. రాజశేఖర రెడ్డి అల్లుడు ఉన్నాడు కదా, అనిల్ కుమార్, ఆయన క్యాసెట్లో రికార్డింగ్ చేసిన పాట. రెండో పాట ఏందో మళ్ళీ సినిమా పాట దానిలో కలిపి పాడుతున్నాడు. అప్పుడు అనిపించింది, ఇది క్రమము లేని చెట్టే కానీ క్రమమైన చెట్టు అయితే. మా పిల్లలు పాడే సినిమా పాటలు, మా పిల్లలు వెళ్ళరే సినిమాకి, మా పిల్లలు ఎందుకని బజార్లో తిరగరు? చెప్పరేందండి? అమ్మ పిల్లోడు ఆడికి వెళ్ళాడు, ఏమయ్యో పిల్లోడు ఆడికి వెళ్ళాడు, బాయ్ పిల్లోడు ఆడికి వెళ్ళాడు, నాను పిల్లోడు ఆడికి వెళ్ళాడు అడిగింది. పిల్లోడి సంగతి అయితే వీళ్ళు ఒకళ్ళు అందరూ కొంపంత గందరగోళం. మా పిల్లోడు ఆడికి వెళ్ళాడు మాకు తెలుసు. మమ్మీ నేను మెట్ట దగ్గరికి వెళ్తున్నా, లేకపోతే బైక్ ఆయిల్ కొడుచుకోవడానికి వెళ్తున్నా, లేకపోతే ఇదిగో త్రిపురాంతకం పలానా పని మీద వెళ్తున్నా. వద్దు అంటే ఆగిపోవాలంతే. మా స్నేహితులు వచ్చారు, రమ్మంటున్నారు, వద్దు వాళ్ళనే రమ్మని, ఏడేకి రమ్మ, చర్చిలో కూర్చోండి 1 గంట, భోజనం అయితే నేనే వండి పెడతాను అంటది పాస్టమ్మ. అరే మమ్మ వద్దు అంటుందిరా, మనం బయటికి వెళ్ళి తింటాం గేటు, అదేదో మమ్మే వండిద్ది అంటారా. అవసరమైతే ఒక 500 ఖర్చు అయ్యిద్ది, అంతకంటే ఎక్కువ అయిద్దా? రండి మేము చేసి పెడతాం, రండి అడగండి. ఆ సుబ్బారావు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళని అడగండి. రండయ్యా మధ్యాహ్నం భోజనం వేడే చేద్దరు, మీరు బయటికి వెళ్ళి ఆడో తిని లేనిపోయిన రోగాలు ఎందుకు అంటది.
వాళ్ళే వస్తారు. మన పిల్లల్ని పెంచుకునే విధానంలో ఉంటుంది. నేను అంటున్నాను, మా మమ్మీ అన్నిటికీ వద్దనిద్ది అని ఇప్పుడు అనుకున్నా, రేపు పెళ్ళయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని వాళ్ళు సన్మానిస్తారు. స్తోత్రం చెప్పండి. ఒకరోజు మా ప్రేమ్ కుమార్ అంటున్నాడు వాళ్ళ అమ్మతో, మమ్మీ ఏం చేశారో తెలియదు కానీ మా నోటికి ఒక్క బూతు మాట కూడా రాకుండా పెంచారు. హల్లెలూయా చదువుతున్నావా? నీ పిల్లలకు కూడా అటు రావాలి, చెప్పాలి సాక్ష్యం. మాకు బూతులు తెలియదు, దొంగతనం కూడా తెలియదు. అందుకేనండి మేము డబ్బులు ప్రత్యేకంగా ఏడో బీరువాలో దాచిపెట్టుకో. దొంగతనం చేయలేట రండి, ఏడోండి జీవితం వస్తారా? రండి, పొద్దున్న మిరగాయలు కోతకి వెళ్ళకుండా అందరు రండి. ఆ మూలను పెట్టాను, గుట్ట ఉంటాయి, మొత్తం గుండ్రాళ్ళే, తల ఒక 2 ఎత్తుకెళ్ళండి. దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను, మన పిల్లల్ని మనం పెంచుకునే దానిలో ఉంది. దానికోసం మనం ఏం చేయాలంట? దేవునికి నిజముగా